లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్, వాట్ వుడ్ బి ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ సింగ్? సింగ్, సాంగ్. కరెక్ట్ ఆన్సర్ సంగ్. దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కానీ ఫస్ట్ ఆన్సర్ చెప్పింది యాజ్ యూజువల్ కార్తిక్ దంగేటి అండ్ స్వీటీ రింకు, బేవాన్హాల్ భారతి, ప్రమీల అండ్ సందీప్. వెరీ గుడ్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. అదేంటో చూడాలంటే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందాం. మోడల్ ఆక్సిలరీస్ అనేవి స్పోకెన్ ఇంగ్లీష్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. డిఎస్సి, టెట్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో 3 to 5 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే బ్యాంకింగ్, ఆర్ఆర్బి, గ్రూప్స్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా మోడల్ ఆక్సిలరీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్లీ వర్బ్ గురించి తెలుసుకోవాలి. వర్బ్ అనేది ఒక యాక్షన్ గానీ స్టేట్ ని గానీ డిఫైన్ చేస్తుంది. వర్బ్ అనేది 2 types గా డివైడ్ అయింది. ఆక్సిలరీస్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. సెకండ్ వన్ మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, తర్వాత చెక్ చేయండి. ఆక్సిలరీస్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ మళ్ళీ 2 types గా డివైడ్ అయింది. ప్రైమరీ ఆక్సిలరీస్ అండ్ మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్ గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, తర్వాత చెక్ చేయండి. ఈ వీడియోలో స్పెషల్ గా మనం మోడల్ ఆక్సిలరీస్ గురించి చూస్తున్నాం. మోడల్ ఆక్సిలరీస్ అనేవి 13 ఉంటాయి. దీని గురించి కూడా నేను ఇండివిజువల్ గా వీడియోస్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, తర్వాత చెక్ చేయండి. స్పెషల్ గా ఇప్పుడు మనం బేసిక్ 10 మోడల్ వర్బ్స్ గురించి చూస్తాం. అదే సరే, మోడల్ ఆక్సిలరీ వర్బ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డెఫినేషన్ చూస్తే, a verb that is usually used with another verb to express ideas such as possibility, necessity and permission. అవకాశం, ఆవశ్యకత మరియు అనుమతి వంటి ఆలోచనలు వ్యక్తీకరించడానికి సాధారణంగా మరొక క్రియతో ఉపయోగించే క్రియ. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. Welcome back friends. I hope everyone is doing well. Of course, I am Pawan Kumar. You are watching Stylish Grammar channel. Now let's get started. కెన్ మనకు ఏ పైనైనా చేయగలిగే సమర్థత, సామర్థ్యం ఉన్నప్పుడు ఈ కెన్ అనే హెల్పింగ్ వర్బ్ ని వాడాలి. అంటే వెళ్ళగలను, రాగలను, తినగలను, పాడగలను, నేర్చుకోగలను ఎక్సెట్రా. ఇలాంటి సందర్భాల్లో కెన్ మనం ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ అన్ని చూసే ముందు సెంటెన్స్ స్ట్రక్చర్ చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. V1 అంటే వర్బ్ బేస్ ఫామ్. మనం కంప్లీట్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ వచ్చినప్పుడు వర్బ్ బేస్ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి. నేను ఎక్కడికైనా వెళ్ళగలను. ఐ కెన్ గో ఎనీవేర్. ఐ కెన్ గో ఎనీవేర్. నేను ఏదైనా చేయగలను. నేను ఏదైనా చేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను 10 కిలోమీటర్లు నడవగలను. I can walk for 10 kilometers. I can walk for 10 kilometers. నేను ఎవరితోనైనా మాట్లాడగలను. I can talk to anyone. I can talk to anyone. అది సరే, పాజిటివ్ అయితే అర్థమైంది. మరి నెగిటివ్ లో చెప్పాలంటే ఎలా? ఏమి లేదు, నాట్ యాడ్ చేయడమే. కెన్, నాట్, కెనాట్. దీన్ని మనం షార్ట్ ఫామ్ లో కాంట్ అంటాం. మనం చేయలేని, సామర్థ్యం లేని పనులను తెలియజేసే సందర్భంలో ఈ కాంట్ ని ఉపయోగిస్తాం. స్పోకెన్ ఇంగ్లీష్ లో మాత్రమే కాంట్ అని ఇన్ఫార్మల్ వేలో యూజ్ చేయొచ్చు, కానీ కెనాట్ అనేది మాత్రం రిటర్న్ ఇంగ్లీష్ లో మనం యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చూస్తే, నేను ఎక్కడికి వెళ్ళలేను. ఐ కాంట్ గో ఎనీవేర్. ఐ కాంట్ గో ఎనీవేర్. నేను ఏమీ చేయలేను. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఐ కాంట్ డూ ఎనీథింగ్. నేను 10 కిలోమీటర్లు నడవలేను. I can't walk for 10 kilometers. I can't walk for 10 kilometers. నేను ఎవరితో మాట్లాడలేను. I can't talk to anyone. I can't talk to anyone. Could. గతంలో మనం చేయగలిగిన పనుల గురించి తెలియజేసే సందర్భంలో ఈ కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని వాడాలి. అంటే వెళ్ళగలిగాను, రాగలిగాను, తినగలిగాను, పాడగలిగాను, నేర్చుకోగలిగాను ఎక్సెట్రా. ఇలాంటి సందర్భంలో ఈ కుడ్ అనే వర్డ్ ని మనం ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ చూస్తే, సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. చెప్పడం మర్చిపోయాను, కెన్ పాస్ట్ ఫామ్ కుడ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఒంటరిగా అడవికి వెళ్ళగలిగాను. I could go to forest alone. I could go to forest alone.
నేను ఆ పని చేయగలిగాను. ఐ కుడ్ డూ దట్ వర్క్. ఐ కుడ్ డూ దట్ వర్క్. నేను 10 కిలోమీటర్లు నడవగలిగాను. ఐ కుడ్ వాక్ ఫర్ 10 కిలోమీటర్స్. ఐ కుడ్ వాక్ ఫర్ 10 కిలోమీటర్స్. నేను వారితో చివరకు మాట్లాడగలిగాను. ఐ కుడ్ టాక్ టు దెమ్ ఎట్ లాస్ట్. ఐ కుడ్ టాక్ టు దెమ్ ఎట్ లాస్ట్. అది సరే, పాజిటివ్ సెంటెన్సెస్ అర్థమయ్యాయి. నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి? మరేం లేదు, నాట్ యాడ్ చేయడమే. కుడ్ నాట్. దీన్ని మనం షార్ట్ ఫామ్లో కుడింట్ అంటాం. గతంలో మనం చేయలేకపోయిన పనులను తెలియజేసే సందర్భంలో ఈ కుడింట్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఐ కుడింట్ గో ఎనీవేర్. ఐ కుడింట్ గో ఎనీవేర్. నేను ఏమీ చేయలేకపోయాను. ఐ కుడింట్ డూ ఎనీథింగ్. ఐ కుడింట్ డూ ఎనీథింగ్. నేను 10 కిలోమీటర్లు నడవలేకపోయాను. ఐ కుడింట్ వాక్ ఫర్ 10 కిలోమీటర్స్. ఐ కుడింట్ వాక్ ఫర్ 10 కిలోమీటర్స్. నేను ఆమెతో మాట్లాడలేకపోయాను. ఐ కుడింట్ టాక్ టు హర్. ఐ కుడింట్ టాక్ టు హర్. మే, మైట్ ఈ రెండు పదాలకి తెలుగులో అర్థమైతే మనం ఒకే విధంగా వాడతాం, కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి అలా కాదు. మే అనేసరికి 80% వరకు జరగవచ్చు అని చెప్తాం. మైట్ వచ్చినప్పుడు 40% జరగవచ్చు, అంటే లెస్ పాసిబిలిటీ ఉన్నప్పుడు మైట్ యూజ్ చేస్తాం. అంటే భవిష్యత్తులో పలానా పని జరగవచ్చు అని ఊహించి చెప్పినప్పుడు, అంటే అతను రావచ్చు, ఆమె తినవచ్చు, వారు అక్కడ ఉండవచ్చు అని చెప్పినప్పుడు మనం మే, మైట్ ని యూజ్ చేస్తాం. వీటి గురించి నేను సపరేట్గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తర్వాత వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. రెయిన్ మే స్టాప్ నౌ. ఇప్పుడు వర్షం ఆగిపోవచ్చు. అంటే వర్షం అయితే పడుతుంది, ఖచ్చితంగా ఏదో ఒక సమయానికి ఆగిపోతుంది. అందుకే మనం 80%గా చెప్పుకోవచ్చు. అదే ఇట్ మైట్ రైన్ టుమారో అంటే రేపు వర్షం పడవచ్చు. అంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు, వర్షం పడచ్చు పడకపోవచ్చు, అందుకే 40%గా చెప్పుకుంటాం. తెలుగులో మనం ఈ రెండు పదాలకి అర్థం ఒకే విధంగా మనం ఉపయోగిస్తాం, కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి అలా కాదు. మీరు గమనిస్తే స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, అది మీరు గమనించండి. షుడ్ బాధ్యతల్ని, సలహాలని, ఆజ్ఞల్ని చెప్పడానికి షుడ్ ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. నీవు పెద్దవారితో మర్యాదతో మాట్లాడాలి. యూ షుడ్ టాక్ పొలైట్లీ విత్ ఎల్డర్స్. యూ షుడ్ టాక్ పొలైట్లీ విత్ ఎల్డర్స్. నీవు రోడ్డు మీద ఎడం వైపు మాత్రమే నడవాలి. యూ షుడ్ వాక్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఆఫ్ ద రోడ్. యూ షుడ్ వాక్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఆఫ్ ద రోడ్. పిల్లలు చురుగ్గా ఉండాలి. చిల్డ్రన్ షుడ్ బి యాక్టివ్. చిల్డ్రన్ షుడ్ బి యాక్టివ్. మనం ఎప్పుడు నిజాలు చెప్పాలి. We should say always truths only. We should say always truths only. Have to, should, must. Have to అంటే చెయ్యాలి అని చెప్పుకునే సందర్భాల్లో have to యూజ్ చేస్తాం. మస్ట్ అంటే కూడా చెయ్యాలి అని చెప్పుకుంటాం, కాకపోతే తప్పకుండా చెయ్యాలి అని చెప్పుకునే సందర్భాల్లో మస్ట్ యూజ్ చేస్తాం. షుడ్ అనేది కూడా చెయ్యాలి అని చెప్తాం, కాకపోతే బాధ్యతల గురించి చెప్పుకునే సందర్భాల్లో షుడ్ యూజ్ చేయాలి. అసలు హ్యావ్ టు గురించి నేను సపరేట్గా వీడియో చేశాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, తర్వాత వెళ్ళి చెక్ చేయండి. షుడ్ అండ్ మస్ట్ గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేశాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, తర్వాత వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మనకి వీటి మధ్యన తేడా ఏంటో తెలుస్తుంది. ఐ హ్యావ్ టు డూ దట్ వర్క్. నేను ఆ పని చెయ్యాలి. చేయాల్సిన పని గురించి చెప్పుకున్నప్పుడు మనం హ్యావ్ టు యూజ్ చేస్తాం. ఐ షుడ్ డూ దట్ వర్క్. ఆ పని నేను చెయ్యాలి అని చెప్తాం, ఎందుకంటే అది బాధ్యత కాబట్టి ఆ పని నేను చెయ్యాలి అని చెప్తాం. అప్పుడు మనం షుడ్ యూజ్ చేస్తాం. ఐ మస్ట్ డూ దట్ వర్క్. ఐ మస్ట్ డూ దట్ వర్క్. నేను ఆ పని తప్పకుండా చేయాలి, అంటే తప్పకుండా చేయాల్సిన సందర్భం కాబట్టి మస్ట్ యూజ్ చేయాలి. యూజ్ టు ఇప్పుడు చేయకుండా గతంలో అలవాటుగా చేసే పనులను తెలియజేసే సందర్భాల్లో ఈ యూజ్ టు అనే హెల్పింగ్ వర్బ్ ని వాడతాం. అంటే వెళ్ళేవాడిని, తినేవాడిని, వచ్చేవాడిని, చెప్పేవాడిని, నేర్చుకునేవాడిని ఎక్సెట్రా ఇలాంటి సందర్భాల్లో యూజ్ టు ని మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను రోజు నా చిన్నతనంలో గుడికి వెళ్తుండేవాడిని. ఐ యూజ్ టు గో టు టెంపుల్ డైలీ ఇన్ మై చైల్డ్హుడ్. ఐ యూజ్ టు గో టు టెంపుల్ డైలీ ఇన్ మై చైల్డ్హుడ్.
నేను ఎప్పుడు క్రికెట్ ఆడుతుండేవాడిని. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఆల్వేస్. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఆల్వేస్. ఆ రోజుల్లో నేను డాన్స్ నేర్చుకునేవాడిని. ఇన్ దోస్ డేస్ ఐ యూజ్ టు లెర్న్ డాన్స్. ఇక్కడ మీరు గమనించండి, రోజు, ఎప్పుడు ఈ విధంగా మనం చెప్పినప్పుడు అంటే గతంలో చెప్పినప్పుడు మనం యూజ్ టుని ఉపయోగిస్తాం. అంతేకాకుండా మనకున్న పర్సనల్ హ్యాబిట్స్ గురించి చెప్పినప్పుడు కూడా ఈ యూజ్ టుని యూజ్ చేస్తాం. ఫుడ్ గతంలో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేసే పనులను తెలియజేసే సందర్భంలో ఈ వుడ్ని మనం ఉపయోగిస్తాం. అంటే వెళ్ళేవాడిని, తినేవాడిని, వచ్చేవాడిని, నేర్చుకునేవాడిని, ఈ విధంగా మనం ఆ సందర్భాల్లో వుడ్ని యూజ్ చేస్తాం. అదేంటి, యూజ్ టు కూడా సేమ్ గానే ఉన్నది కదా, మరి యూజ్ టుకి వుడ్కి ఏంటి తేడా? చిన్న డిఫరెన్స్ అయితే ఉన్నది. యూజ్ టు అంటే మనం క్రమం తప్పకుండా అలవాటుగా చేసే పనులను చెప్పినప్పుడు యూజ్ టు యూజ్ చేస్తాం. ఇందులో మన పర్సనల్ హ్యాబిట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. వుడ్కి వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేసే పనులను చెప్పినప్పుడు మనం వుడ్ని యూజ్ చేస్తాం. ఇంకా నీకు కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు రెండు సైడ్ బై సైడ్ ఎగ్జాంపుల్స్ చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. అలాగే సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను నా చిన్నతనంలో ప్రతిరోజు గుడికి వెళ్తుండేవాడిని. ఐ యూజ్ టు గో టు టెంపుల్ ఎవ్రీడే ఇన్ మై చైల్డ్హుడ్. ఐ యూజ్ టు గో టు టెంపుల్ ఎవ్రీడే ఇన్ మై చైల్డ్హుడ్. ఇక్కడ గమనించండి, ఎవ్రీడే అని వచ్చింది, అందుకే మనం యూజ్ టు యూజ్ చేయాలి. నేను నా చిన్నతనంలో గుడికి వెళ్తుండేవాడిని. ఐ వుడ్ గో టు టెంపుల్ ఇన్ మై చైల్డ్హుడ్. ఐ వుడ్ గో టు టెంపుల్ ఇన్ మై చైల్డ్హుడ్. ఇక్కడ వెళ్తుండే వాడిని అని చెప్పాను, అందుకే ఐ వుడ్ గో అని మనం చెప్పుకోవాలి. అతడు రోజు పాత తెలుగు సినిమాలు చూసేవాడు. హీ యూజ్ టు వాచ్ ఓల్డ్ తెలుగు మూవీస్ డైలీ. హీ యూజ్ టు వాచ్ ఓల్డ్ తెలుగు మూవీస్ డైలీ. ఖాళీగా ఉన్నప్పుడు పాత తెలుగు సినిమాలు చూస్తుంటాను. ఐ వుడ్ వాచ్ ఓల్డ్ తెలుగు మూవీస్ వెన్ ఐ వాస్ ఫ్రీ. ఐ వుడ్ వాచ్ ఓల్డ్ తెలుగు మూవీస్ వెన్ ఐ వాస్ ఫ్రీ. ఇక్కడ గమనించండి, అండర్లైన్ చేశాను. డైలీ అన్న దగ్గర మనం యూజ్ టు యూజ్ చేస్తాం. సింపుల్గా ఐ వాస్ ఫ్రీ, నాకు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు మాత్రమే నేను పాత తెలుగు సినిమాలు చూసేవాడిని అని చెప్పాను, అందుకే వుడ్ యూజ్ చేయాలి. మేము ఢిల్లీలో ఉండేటప్పుడు రవి మా ఇంటికి వచ్చేవాడు. రవి వుడ్ కమ్ టు మై హోమ్ వెన్ వీ వర్ ఇన్ ఢిల్లీ. రవి వుడ్ కమ్ టు మై హోమ్ వెన్ వీ వర్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ గమనించండి, వెన్ వీ వర్ ఇన్ ఢిల్లీ, మేము ఢిల్లీలో ఉన్నప్పుడు రవి వచ్చేవాడు. ఎలా అంటే రిపీటెడ్గా వచ్చేవాడు, క్యాజువల్గా, అందుకని మనం వుడ్ యూజ్ చేయాలి. మేము కాలేజీలో ఉండేటప్పుడు అతడు సిగరెట్స్ తాగేవాడు. హీ యూజ్డ్ టు స్మోక్ సిగరెట్స్ వెన్ వీ వర్ ఇన్ కాలేజ్. హీ యూజ్డ్ టు స్మోక్ సిగరెట్స్ వెన్ వీ వర్ ఇన్ కాలేజ్. ఇక్కడ పర్సనల్ హ్యాబిట్ వచ్చింది, అందుకే మనం యూజ్ టు యూజ్ చేయాలి. దిస్ వీడియోస్ క్వశ్చన్: మా కాలేజీ రోజుల్లో వాడు నీళ్లు ఎక్కువగా తాగేవాడు. హీ బ్లాంక్ డ్రింక్ వాటర్ ఎ లాట్ ఇన్ అవర్ కాలేజ్ డేస్. ఆన్సర్ ఏంటో మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఆన్సర్ మీకు తెలీదా? అయితే నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో దీని ఆన్సర్ రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. ఏమండో, మీలో మీరు సిగ్గుపడ్డం మాని ఛానల్ అంటే చెప్పండి. అదేరా స్టైలిష్ గ్రామర్. మీరు కూడా సబ్స్క్రైబ్ అయ్యారా? చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. మీ సెల్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో స్టైలిష్ గ్రామర్ టైప్ చేయండి. ఐకాన్ పక్కన ఉన్న స్టైలిష్ గ్రామర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. షార్ట్స్లో గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి.
ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు నచ్చిన కేటగిరీ చూసుకోవచ్చు.